నా పేరు రాము. ఒకరోజు హఠాత్తుగా వర్షం మొదలయింది. సమయానికి గొడుగు కూడా లేకపోవడంతో పక్కనే ఉన్న చెట్టు కిందకు చేరే లోపలే బాగా తడిసిపోయాను. కర్చిప్తో తల తుడుచుకుంటూ ఎదురుగా ఉన్న ఇంటి వైపు చూశాను. తలుపు తెరుచుకొని ఒక 28 ఏళ్ల యువతి వాన కేసి ఆనందంగా చూస్తోంది. ఆమెను చూడగానే నా గుండె జల్లుమంది. తను ఎవరో కాదు, శిరీష. అబ్బా, ఎన్నాళ్లకు చూశాను మళ్ళీ. కాలేజీ అయిపోయాక నేను ఉద్యోగ పనులో పడి ఈ సిటీకి వచ్చి సెటిల్ అయిపోయాను. కొన్నాళ్లకి శిరీష కొరకు వెతికాను. కాని తన జాడ తెలియలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ఎదురయింది. నా మనసు 10 సంవత్సరాలు వెనుక జరిగిన సంఘటన వైపు మళ్ళింది. అప్పుడు నా వయస్సు 20 సంవత్సరాలు. యూనివర్సిటీలో చదువుకుంటున్నాను. మధ్యాహ్నం క్లాస్ అయిపోయాక మా ఇంటి వైపు నడుస్తుంటే నా ముందు 15 అడుగుల దూరంలో శిరీష వెళుతోంది. వెనుక నుంచి ఆమె అందాలను చూస్తూ అడుగులు వేయసాగాను. తను నడుం భలే వయ్యారంగా ఊపుతూ నడుస్తుంటే నా అరచేతిలో వణుకు మొదలైంది. ఆమె నడుం కేసి గీల్లాలనిపించింది. అప్పుడే అనుకోకుండా పెద్ద వాన మొదలైంది. ఇంటి దాకా వచ్చేలోపలే బాగా తడిసిపోయాను. వానకి తడవకుండా మా ఇంటి ముందు ఉన్న చెట్టు కిందికి వచ్చి ఆగింది శిరీష. ఆమె నాకన్నా 1 సంవత్సరం జూనియర్. మా వీధిలోనే వాళ్ల ఇల్లు కూడా ఉంది. అప్పుడప్పుడు కలిసే కాలేజ్కి వెళుతుంటాము. అప్పుడు నేనుండి, శిరీష తడిసిపోతావు, లోపలికొచ్చి కూర్చో అని ఇంట్లోకి పిలిచాను. ఆమె తటపటాయిస్తూనే మెల్లగా లోపలికి వచ్చింది. తడిసిన బట్టలోంచి ఆమె అందాలు బయటకు తొంగి చూస్తున్నాయి. నా చూపులు ఆమె ఎదపైనే ఉండడంతో శిరీష కొంచెం ఇబ్బందిగా కదిలింది. నేను టవెల్ తెచ్చి తుడుచుకోమని చెప్పి వేడి వేడి కాఫీ తెద్దామని వంటింట్లోకి వెళ్లాను. శిరీష అద్దం ముందు నిల్చుని తన జుట్టు ఆరబోసుకొని తుడుచుకుంటూ తన చీర కొంచెం పైకి లేపి చివర్లు పట్టుకొని పిండడానికి బాత్రూం వైపు వెళ్లసాగింది. ఆమె అలా చీర పైకి లేపి వెళుతుంటే తన లేత పాదాలు, నునపుగా ఉన్న కాళ్లు నడుస్తుంటే లయబద్ధంగా ఊగుతున్న తన నడుము కేసి నేను చేతిలో కాఫీ కప్పులతో కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాను. నా రాకను గమనించి తను చీర కిందకు దింపుకొని జుట్టు తుడుచుకుంటూ నిలుచుంది. నేను వెచ్చగా టీ తాగు శిరీష అని తనకు అందించాను. నీకు తగిన బట్టలు నా దగ్గర లేవు మార్చుకోవడానికి. నీకు అభ్యంతరం లేదంటే నా పాంటు షర్ట్ ఇవ్వనా అని బీరువా తెరిచాను. అయ్యో, అవసరం లేదు లెండి, కాసేపట్లో ఆరిపోతాయి. వాన కూడా తగ్గేటట్టు ఉంది. కొంచెం ఆగగానే వెళ్ళిపోతాను, మా ఇల్లు దగ్గరేగా అంటూ నా వైపు తిరిగింది. తను చేతులు పైకెత్తి జుట్టు కట్టుకోవడం వలన ఆమె పైభాగం బాగా ఉబ్బి కనిపిస్తుంది. బయట చల్లని వాతావరణం, ఇంట్లో అందమైన అమ్మాయి చేతిలో టీ కప్పు. ఓహ్, భలే ఛాన్స్ అనుకుంటూ ఆమె వైపు 3 అడుగులు ముందుకి వేసి తన చేతిలోంచి టవెల్ తీసుకొని ఆమె జుట్టు తుడవసాగాను. శిరీష సిగ్గుతో నా చేతుల నుండి దూరంగా జరగడానికి ప్రయత్నించింది. నా పట్టు బిగించి ఆమె కదలకుండా జుట్టూని గట్టిగా పట్టుకొని తన కళ్లలోకి చూస్తూ మత్తుగా నవ్వాను. శిరీష తల వంచుకొని నాకు ఇలాంటివి అలవాటు లేదు అంది. కాని తన మనసు కూడా తహతహలాడుతోంది మంచి పొందుకోసం. తన కళ్ళు ఎర్రబడ్డాయి, ముక్కు పుట్టాలు అదురుతున్నాయి. కాళ్లలో వణుకు మొదలైంది. నిల్చోలేక మంచం చివరకు కూర్చుండిపోయింది శిరీష. ఆమె దగ్గరగా జరిగి తన భుజానికి తగిలేటట్టుగా నిల్చుని శిరీష తల నా వైపుకి తిప్పుకున్నాను. ఆత్రంగా ఆమెను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాను. ఆమె శరీరమంతా వణికిపోతోంది. శిరీషని గట్టిగా పట్టుకొని నా కౌగిట్లో తీసుకున్నాను. 2 క్షణాల తర్వాత శిరీష కూడా రిలాక్స్ అయింది. నా స్పర్శకి తను కూడా స్పందించడం మొదలుపెట్టింది. అలా కాసేపు తన అందాలతో ఆడుకుంటూ 7 నిమిషాల తర్వాత ఆమెని మంచం మీదకు తీసుకువెళ్లి మా మనసులోని కోరికలను ఒకరిని ఒకరం తనివి తీర సంతోష పెట్టుకున్నాము. ఆ తరువాత మళ్ళీ శిరీష కనపడడం ఇదే మొదటిసారి. ఆమె కూడా ఇదే సిటీలో ఉందన్న మాట అనుకుంటూ వాన పడుతున్నా లెక్కచేయకుండా ఆమె ఇంటి వైపు కదిలాను. గేటు తీసుకొని వస్తున్న నా వైపు చూసి బాగా దగ్గరకొచ్చాక కానీ నన్ను గుర్తించలేదు శిరీష. నన్ను పోల్చుకోగానే ఆమె మొహం ఆనందంతో ఎర్రబడింది. హడావడిగా తలుపు తీసి నన్ను లోపలికి చేయి పట్టుకొని లాక్కెళ్ళింది. అయ్యో, బాగా తడిసిపోయావు నువ్వు, టవెల్ ఇస్తానుండు అని చెప్పి బాత్రూం వైపు వెళ్ళింది. నేను తీరికగా ఆ ఇంటిని పరీక్షిస్తున్నాను. ఇంటిని చాలా ముచ్చటగా పెట్టుకుంది శిరీష అనిపించింది. ఆమె ఇచ్చిన టవెల్ తీసుకొని తల తుడుచుకుంటుంటే మనం మొదటిసారి కలిసినప్పుడు కూడా ఇలా వాన మూలంగానే కలిసాము గుర్తుందా అని అన్నాను.
అప్పుడు తను అంది, ఆ రోజు తడిసింది నేను. కాని ఈ రోజు తడిసింది నువ్వు కని నీకు బట్టలు మార్చుకోవడానికి సరైన బట్టలే ఉన్నాయిలే అంటూ తన భర్త లుంగీ తెచ్చి ఇచ్చింది శిరీష. లుంగీ మార్చుకుని కుర్చీలో కూర్చోగానే వేడి వేడి టీ అందించింది. 15 నిమిషాలు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాక మళ్ళీ మా చూపులు అదోలా కలిశాయి. ఆ రోజు మా ఇద్దరి మదిలో ఏదో అలజడి మొదలయింది. ఆమె పెదాలు వణుకుతుంటే ఆమె దగ్గరగా చేరి ఆమె భుజం పైన చేతులు వేశాను. అంతే, మా ఇద్దరి మధ్య అదే కంగారు, అదే తొందరపాటు, ఇద్దరం ఒకటైపోవాలన ఆరాటం. 5 నిమిషాల్లోనే 10 ఏళ్ల క్రితం చేసిన పనినే అదే ఆనందంతో ఉత్సాహంతో మేమిద్దరం మళ్ళీ చేసుకున్నాము.